హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్. ఈరోజు మీకు వీడియోలో కమ్మటి కొబ్బరి చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక గిన్నెలోకి ఒక 3-4 టమాటోల్ని తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొద్దిగా చింతపండు కూడా తీసుకుంటున్నానండి. మనము రసం ఎంత పెట్టుకుంటామో చూసుకొని మీరు టమాటోల్ని కానీ చింతపండు కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ తయారు చేసే రసం ఒక నలుగురికి సరిపోతుందండి. అందుకని నేను ఒక 4 టమాటోలు తీసుకున్నాను. సో వీటిని ముందుగా మనము పసుపు, చింతపండు కూడా వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి మెత్తగా. సో ఈలోపు మనకు టమాటాలు ఉడికేలోపు మనం ఇక్కడ కొబ్బరిని చిన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నాను, అంటే 2 కొబ్బరి చిప్పలు అన్నమాట. వీటిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకొని కడుక్కుంటున్నానండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టి సో అలా ఇలా కొంచెం డస్ట్ ఫామ్ అయి ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కుంటే బెటర్ అనేసి కడుక్కుంటున్నాను. సో వీటిని బాగా కడుక్కున్నాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొబ్బరి పాలను తయారు చేసుకోవాలి మనం ముందుగా. సో ముక్కలన్నింటినీ వేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనము కొబ్బరి పాలను తీసుకోవాలండి. నీళ్లు కొంచెం ఎక్కువ తక్కువ అన్నది ఏమీ లేదు, మనకి కొబ్బరి పాలలాగా వచ్చేలాగా మనము మిక్సీ పట్టుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, మరి కొంచెం నీళ్లు వేసి నేను ఇలా కొబ్బరి పాలను తీసుకుంటున్నాను. నా దగ్గర పెద్ద స్ట్రైనర్ లేదండి, అందుకని టీ ఫిల్టర్లోనే నేను ఇలా తీసేస్తున్నాను అనమాట. మీ దగ్గర పెద్ద స్ట్రైనర్ ఉంటే తొందరగా వర్క్ అవుతుంది, లేదంటే ఒక మంచి క్లాత్ ఉంటే క్లాత్ తీసుకొని కూడా మీరు ఇలా పాలను సపరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొబ్బరి మొత్తాన్ని గట్టిగా పిండేసినట్టయితే మనకు పాలు వచ్చేస్తాయండి. చూసారు కదా, ఇన్ని పాలు వచ్చాయి నాకు 2 కొబ్బరి చిప్పలకు. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా, వాటిని మెత్తగా చేత్తో కానీ లేదంటే గరిటెతో కానీ బాగా మెత్తగా నలుపుకోవాలండి, మెత్తగా చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ రకంగా మనం నార్మల్గా ఎలా అయితే టమాటో రసం పెట్టుకుంటామో అదే రకంగా అనమాట. సో ఈ ప్లేస్లో మీరు టమాటోల్ని మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు, పచ్చి టమాటోల్ని తర్వాత ఉడికించుకోవచ్చు. నేనైతే టమాటోల్ని ముందుగా ఉడికించాను. తర్వాత ఆ ఉడికించిన టమాటో గుజ్జులో ఈ మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలన్నీ కూడా వేసానండి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. చిక్కదనంగా, మరీ చిక్కగా ఉంటే కూడా బాగుండదు. సో ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి మనం రసాన్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే రసం పొడి వేసుకోవాలండి. రసం పొడి రెసిపీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఈ కొబ్బరి చారును ఉడికించుకోవాలండి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. సో ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా రసం బాగా మరుగుతుంటుందన్నమాట. ఈ చారు ఎంత బాగా మరిగితే అంత రుచిగా ఉంటుందండి. ఈ స్టేజ్లోనే మనము ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర అందుబాటులో కరివేపాకు లేదు, నేను వేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయండి, వాసన పోకుండా ఉంటుంది రసం అన్నది. తర్వాత ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. నార్మల్గా మనము ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, అలాగే కొద్దిగా ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుని పోపు బాగా కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న రసంలో పోపు వేసుకుంటే సరిపోతుందండి. అంతే, గుమగుమలాడుతూ కమ్మగా మనకు కొబ్బరి చారు రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మనకు సైడ్ డిష్గా బాగుంటుంది, లేదంటే రైస్లో కలుపుకొని తినడానికైనా కూడా బాగుంటుందండి. అంతేనండి, సింపుల్గా కొబ్బరి చారు మనకు రెడీ అయిపోయింది. మరి చూసారు కదా, ఇవాళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసిన తర్వాత నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.